అంటే ఏం సార్, మేము బ్రతకడం లేదా, మళ్ళీ మమ్మల్ని సపరేట్గా దేవుడు బ్రతికించాలా అని ఒక్కొక్కసారి మనకు ఆలోచన వస్తుంది. అవును, నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ ఎందుకు ఈ భక్తులు దేవా నన్ను బ్రతికించమని దేవుని ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయన బాగా తెలుసు, నా ఎంతకు నేను బ్రతికితే ఆ బ్రతుకు ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. మీ ఎంతకు మీరు బ్రతికితే మీ బ్రతుకు సారం ఎలా ఉంటుందో మీకు తెలుసు. చూసారా, కనుక్కున్నాడు ఆయన. దేవుడు నన్ను బ్రతికిస్తే, ఓసారి మనం కూడా కొంతమందిని అంటూ ఉంటాం, జులాయిగా తిరిగే వాళ్ళనో లేకపోతే కొంతమందిని అడుగుతాం, నీదివు బతికేనారా అంటాం కదా. తల్లులైతే కుమార్తెలు ఏమంటారు, నీదివు బతికేనమే అంటాం. ఎందుకన్నారు ఆ మాట? ఎందుకన్నారు? సరిగా బ్రతకలేదు కాబట్టి నీదివు బతికేనా అంటారు. వానికి వాడుగా ఆమెగా బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి బ్రతుకులో సారము లేదు. అందుకే సారము లేనటువంటి బ్రతుకును బట్టి కొంతమంది నీవు బతికేనా అని తిడుతూ ఉన్నారు. ఇంక కొంతమంది పాపం మంచోళ్ళే, సౌమ్యులే, కష్టపడే గుణం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళని చూసి బాధతో అంటారు. ఏమని? ఏందో వాని బ్రతుకు పాపం అంటారు. ఎట్లా? ఏందో పాపం ఆ బిడ్డ బ్రతుకు అంటే దాని అర్థమైంది, ఆమె ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని స్థలాలకు తిరిగినా, ఏమేమో చేసినా, కానీ ఆమె బ్రతికి ఎలాగుంది? అంతంత మాత్రమే. గొరితో ఒక బెత్తడు అన్నట్లు అంతంత మాత్రమే ఉంది. కష్టాలు, కన్నీళ్లు కదా. ఇవన్నీ కనుక్కున్నాడు ఆయన, ఈ కీర్తనాకారుడు. ఈ బ్రతికంతా నాకు వ్యర్థమో, నా స్వతహాగా నేను బ్రతికితే ఇది వ్యర్థము, సారము లేని బ్రతుకు, దీవెన లేని బ్రతుకు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను? నా సృష్టికర్త అయిన నా దేవుణ్ణి నేను అడగాలని ఆశపడుతూ ఉన్నాను. దేవా, ఎట్లంట అది ఎట్లా బ్రతికించాలంట? యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దాని తర్వాత ఏమంటున్నాడు? నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. హల్లెలూయా.